హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం మల్లాపూర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ దగ్గర అయితే వచ్చాము మన గవర్నమెంట్ వాళ్ళవి. అయితే ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ వచ్చేసరికి ఇది కూడా 1 year బ్యాక్ అయితే దగ్గర పడదు అనమాట. ఆల్మోస్ట్ అయితే పిల్లలు లేపారు, ఇటుకలు వేసారు, చెకోట్ అయితే పెట్టారు అనమాట. అంటే ప్లాస్టింగ్ కాలేదు, వాటర్ పని కాలేదు, కరెంట్ పని కాలేదు, డ్రైనేజ్ పని కాలేదు. ఈ 3 పనులు అయితే ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. మన ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కొంచెం డీలే అయితే అయింది అనమాట వరకు. ఇప్పుడైతే ఇంకొక 1 monthలో అయితే ఇక్కడ పనులు వస్తారని చెప్పారు. ఇట్లయితే ఇచ్చిన సమాచారం అయితే ఇక్కడ వచ్చేసి దాదాపు అయితే ఇదివరకు పాత వాళ్ళకి పాత ఇచ్చేసారు, అది వెనక భాగం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది కొత్త వాళ్ళకి ముందు భాగం ఇస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి అరౌండ్ వచ్చేసి 350 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. అది ఏ విధంగా ఉన్నాయి ఏదైనా చూసుకోవచ్చు మనం. ఇక్కడైతే ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్టింగ్ లేదు, కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి డబుల్ బెడ్రూమ్ కాబట్టి మనకి యథావిధిగా ఉంటాయి. కొంత చీకటి ఉంటుంది చూసుకోవచ్చు. మనకైతే ఇంకా కిటికీలు అయితే పెట్టలేదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇట్లా కిటికీలు అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఈ గవర్నమెంట్ ఫ్లాట్ అనేవి దగ్గర ఉంటాయి కాబట్టి మెజర్మెంట్ అనేది కొంచెం తేడా ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్, హాలు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఒకటి ఇచ్చారు, సేమ్ అంతే. మనకి కింద బేస్ వస్తుంది, గ్యాస్ సిలిండర్, సింక్ వస్తుంది. సెల్ఫ్లు అయితే ఎక్కడ పెట్టలేరు వీళ్ళు గవర్నమెంట్ కాబట్టి. పైన ఒకటి అయితే మన సబ్జెక్ట్ టైప్లో ఒకటి ఇచ్చారు. అలా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు. మెటల్ అయితే వచ్చేసింది అనమాట. మనకైతే ఉష్క అవన్నీ అయితే ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇక వర్కర్స్ వస్తే స్టార్ట్ చేయడం అనమాట. ఇటుకలు కూడా అన్నీ అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ కూడా సెల్ఫ్ అయితే ఉండవు, మనకు ఓన్లీ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇదనమాట ఇక్కడ వచ్చి సిచ్యువేషన్. ఇక్కడ ఇంకా వర్క్ స్టార్ట్ చేయడానికి అయితే 1.5 month అయితే పడుతుంది. అంటే వర్కర్లు రావాలి కాబట్టి, మనం ఇక్కడ తెలుగు వాళ్ళు కాదు, యూపీ నుంచి అక్కడ నుంచి వస్తారు కాబట్టి ఒక 1.5 monthలో అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అయిన తర్వాత ఇంకెంత టైం పడుతుండొచ్చు అంటే చెప్పలేము. అది వర్క్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, స్పీడప్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. కొత్త గవర్నమెంట్కి అయితే వీళ్ళు కొటేషన్ ఇచ్చారంట. అది ఏ విధంగా మూవ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ముందు వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట. ఈ వీడియో అయితే ఇంతతో అయిపోయింది అనమాట. మరిన్ని మంచి వీడియోలతో మీకు కావాలనుకున్న మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మల్లాపురం అనమాట. ఓకే.